నాకు కడుకుతాం ఇక్కడ కడుకుంటే గిడి కొలుకుపోతాం ఇక్కడ వాటర్ ఉంటాయి వాటర్ నల్లనే ఉంది నేను అందుకే మెల్లనే వస్తాను. ఫోన్లు చూసుకోరా వదరా ఇల్లు కూడా ప్రస్తుతం మనము మాల్లో ఉన్నాము. ఆర్కపల్లి నుంచి వస్తున్నాము. పొలంపల్లి గేట్ దగ్గర, పొలంపల్లి దాటిన గోడుకొండల గేట్ దగ్గర రిజర్వాయర్ దగ్గర ఏదైతే ఇది స్పీడ్ బ్రేకర్స్ వేసిర్రో చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఆల్రెడీ వేసిర్రు, మళ్ళీ తొమ్మిది ఎందుకో కానీ మొత్తం వదిలిపెట్టడం వల్ల, మెయిన్ రోడ్డు మీద వదిలిపెట్టడం వల్ల మేము వస్తున్నాము. ఒక 30లోనే ఉన్నాము. గేర్ ఏదైతే బ్రేక్ వేయగానే జారి ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక లైట్ లేదు, అక్కడ ముందర స్పీడ్ బ్రేకర్ వేసినట్టుగా ఏదన్నా సిగ్నల్స్ లేవు, ఏవి లేకపోవడం వల్ల అంటే మేమే ఎలాంటి లేకుండా వస్తున్న వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే మరి రాబోయే ఇంకేదైనా చిన్న వెహికల్స్ వచ్చే వాళ్ళు కూడా ప్రమాదం ఉంది. వెంటనే అధికారులు కానీ రాజకీయ నాయకులు స్పందించి ఇది జాగ్రత్తగా ఈ మెయిన్ హైవేని జాగ్రత్తగా చేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చాలా ప్రమాదం, ఎందుకంటే బ్రేక్ వేస్తే ఈ నుంచి జారి ఆడదాకా కింద పడిపోయిన పరిస్థితి. ఏదైతే తొవ్విరో ఆ తొవ్వినటువంటి చిన్న రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు కూడా జారేటట్టుగా చేస్తున్నాయి. సో వెంటనే స్పందించాలి అధికారులు కంపల్సరీ కూడా. ఇలాంటి ఇబ్బంది పడేస్తారు. కొంత హెల్మెట్ లేకపోతే దాదాపుగా తలకాయ పలిగి డెడ్ అయినటువంటి పరిస్థితి అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ. అది చేయకు ఘోరంగా ఉందన్న కొంచెం, అదే కొంచెం వాటర్ తిన్నా తాగుతావా? కొంచెం పెట్టుకోండి. ఇది పొద్దుగానే పెట్టే వాళ్ళ కొంచెం ఎడుకు వేస్తారు. లైట్ ఎందుకు వేస్తారు మామ? ఇవ్వాలి మామ, ఎందుకేరు ఏం చేస్తారు? కాకపోతే అవి వేయాలి, వెయ్యాలి, ఎందుకేరు ఇదే కావచ్చు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటే ఇదే. అది కాదు, వీడియోగ్రాఫర్ తీసుకోపోయారు ఎందుకంటున్నా. ఛానల్ మాది V3 న్యూస్ ఛానల్. ఓకే, నేను రిపోర్టర్ సురేష్. ఇంటికి వెళ్ళి వస్తారు కానీ ఇంటికాడ ఇలా అంబేద్కర్ జయంతి కదా, ర్యాలీ చేసింది. నా పేరు సురేష్ దండు, చూసే ఉంటారు. చెట్టు ఈక్వల్ అమ్మ వాల్ రెంటింగ్ ఉంటుంది. నేనే అది స్టేట్ మొత్తం ఉంటుంది. అందుకని కలర్ డబ్బు కూడా నాదే. సార్